Method 2. Right hand side sin of ax plus by or cos of ax plus by. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ లోని రైట్ హ్యాండ్ సైడ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకేనా? స్టార్టింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కోవాలి చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? పర్టికులర్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై బై ఎఫ్ ఆఫ్ డి కామా డి1. ఎట్లా ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్ ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో అంటే ఇందులో రైట్ హ్యాండ్ సైడ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లో అప్పుడు డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి, డి1 బదులు మైనస్ ఏబి సబ్స్టిట్యూట్ చేయాలి, డి1 స్క్వేర్ బదులు మైనస్ బి స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డినామినేటర్ లో జీరో కనుకొస్తే ప్రీవియస్ గా ఎలా అయితే చేసామో పైన న్యూమరేటర్ లో ఎక్స్ ని మల్టిప్లై చేయాలి, కింద డినామినేటర్ లో ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు డి తో చెయ్యాలి. ఎగ్జాంపుల్ చూద్దామా? సాల్వ్ సాల్వ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ d1 ప్లస్ 4d d1 స్క్వేర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y. అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఫామ్ లో ఉంది? సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై లో ఫామ్ లో ఉంది కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ గివెన్ ఏంటిది? డి క్యూబ్ మైనస్ 4d స్క్వేర్ d1 ప్లస్ 4d d1 స్క్వేర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ dy. ఫస్ట్ దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఎలా కనుక్కోవాలి? క్యాపిటల్ డి బదులు స్మాల్ ఎం, క్యాపిటల్ డి1 బదులు 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వచ్చింది మనకి? ఎం క్యూబ్ మైనస్ 4m స్క్వేర్ ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అన్నిట్లో m అనేది కామన్ గా ఉంది కాబట్టి m ని కామన్ తీస్తే m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఈ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఎలా ఉంది మనకి? దీన్ని ఎలా రాసుకోవచ్చు? m-2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అంటే ఏంటి? ఈ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని m-2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. మళ్ళీ ఈ యొక్క m-2 హోల్ స్క్వేర్ ని m-2 ఇంటూ m-2 గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు 0, m2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? m1 ఈజ్ ఈక్వల్ టు 0, m2 ఈజ్ ఈక్వల్ టు 2, m2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ టూ రూట్స్ అనేవి డిఫరెంట్, టూ రూట్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి, ఒక రూట్ డిఫరెంట్ గా ఉన్నాయి. టూ రూట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఫార్ములా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాసుకోవచ్చు? స్టార్టింగ్ ఒక రూట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ రూట్ కి రాస్తే π1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ టూ రూట్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి π2 ఆఫ్ y ప్లస్ m2x ప్లస్ x ఇంటూ π3 ఆఫ్ y ప్లస్ m2x. ఇప్పుడు ఏం చేయాలంటే m1 బదులు 0, m2 బదులు 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే π1 ఆఫ్ y ప్లస్ 0 ప్లస్ π2 ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ π3 ఆఫ్ y ప్లస్ 2x. దీని ప్రకారం π1 ఆఫ్ y ప్లస్ π2 ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x ఇంటూ π3 ఆఫ్ y ప్లస్ 2x. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఫార్ములా 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y బై డి క్యూబ్ మైనస్ 4d డి స్క్వేర్ d1 ప్లస్ 4d d1 స్క్వేర్. ఇక్కడ ఏంది? డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇక్కడ మనకి ఏ వాల్యూ 3, బి వాల్యూ 2 ఎలా వచ్చింది? సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ వివే కాబట్టి ఎక్స్ ముందు 3 ఉంది, వై ముందు 2 ఉంది కాబట్టి డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. దీని ప్రకారం డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -9. డి1 అంటే మైనస్ ఏబి అంటే డి1 అంటే -6, డి1 స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ అంటే -4. దీని ప్రకారం 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 2y బై డి స్క్వేర్. ఇక్కడ
డి క్యూబ్ని ఎట్లా రాసుకోవచ్చు? డి స్క్వేర్ ఇంటూ డిగా రాసుకోవచ్చు. -4d²d1 +4d_d1². ఇప్పుడు ఏం చేయాలి? డి స్క్వేర్ బదులు -9, డి1 బదులు -6, d1² బదులు -4 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? -9d +36d1 -16d. దీన్ని ఎలా రాసుకోవచ్చు? -25d +36d1గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను? మళ్ళీ నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో క్యాపిటల్ డిని మల్టిప్లై చేస్తున్నాను. అలా ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను అంటే, కింద మనకి 25d ఉంది, 36d1 ఉంది. ఈ యొక్క డికి ఇంకో డి ఉంటే డి స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ డి స్క్వేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా డి స్క్వేర్ బదులు ఆ యొక్క వాల్యూ అనేది రాయొచ్చు. అలానే d1 ఉంది, డి ఉంటే డి1 బదులు ఆ యొక్క వాల్యూ రాసుకోవచ్చు కాబట్టి డిని న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో అలా మల్టిప్లై చేస్తున్నాను. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న డి, ఎప్పుడైనా డి అనేది న్యూమరేటర్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చెయ్యాలి. అదే డి అనేది ఇంటిగ్రేషన్ డినామినేటర్లో ఉంటే, ఒకవేళ డి అనేది న్యూమరేటర్లో ఉంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అదే డి అనేది డినామినేటర్లో ఉంటే దాన్ని ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. పైన మనకి డి కింద ఉన్న డిని మల్టిప్లై చేసేస్తాం ప్రతి ఒక్క దాంట్లో, బట్ పైన ఉన్న డిని మల్టిప్లై చేయలేదు కాబట్టి ఎప్పుడైనా ఇలా పైన డి ఉంటే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అదే కింద డి ఉంటే దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? ఈ యొక్క 2 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి? sin(3x+2y). ఈ 3x+2yని ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకి sin x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? cos x అవుతుంది. అప్పుడు ఎంత? cos(3x+2y). మళ్ళీ ఈ యొక్క 3x+2yని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే 3x చేస్తే 3 ఉంటుంది, 2y చేస్తే 0 అవుతుంది, కాబట్టి 3a ఉంటుంది. బై -25d² +36d_d1. ఇక్కడ దీని ప్రకారం -25 ఇంటూ d² బదులు దాని వాల్యూ, d1 బదులు దాని యొక్క వాల్యూ అనేది తీసుకుంటాం. అలా తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 6 cos of, ఇక్కడ ఎందుకు 6 cos of 3x+2y బై 225 - 2 216 ఎంత? 9. కాబట్టి 9 అనేది రాసి 3 3s 3 2s. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత వచ్చినట్టు? 2 cos of 3x+2y బై 3. దేర్ ఫర్ జనరల్ సొల్యూషన్ ఏంటిది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇట్లా ఒకవేళ ప్రాబ్లం అనేది రైట్ హ్యాండ్ సైడ్ sin(3x+2y)లో ఉండని cos(3x+2y) ఎలా అయినా ఉండని, cos(2x+3y)లో ఎట్లయినా ఉండని, ఈ యొక్క ప్రాబ్లం అంటే ఇట్లా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 చూద్దామా? సాల్వ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d² - d1² ఆఫ్ z is equal to cos x cos 2y. దీనిని ఎలా ఇస్తారు? ρ²z/ρx² మైనస్ ρ²z/ρx/ρy is equal to cos x cos 2y. ఇచ్చిన దాన్ని ఏంటి? గివెన్ d² - d1² ఆఫ్ z is equal to cos x cos 2y. ఇట్లా ఇచ్చారు కాబట్టి ఇది కాస్ ఏ కాస్ బి లాగా ఉంది. కాస్ ఏ కాస్ బికి ఎట్లా రాసుకోవచ్చు మనం? 1/2 cos of a plus b ప్లస్ cos of a minus b. దాని ప్రకారం 1/2 cos of x plus 2y ప్లస్ cos of x minus 2y. అండ్ గైస్ స్టార్టింగ్ మనం పర్టికులర్ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏమవుతుంది ఆక్సిలరీ ఈక్వేషన్? డి బదులు m, d1 బదులు 1. m² - 1 అంటే m² - 1 is equal to m² - 1. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? m+1 గా m-1 గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి ఫార్ములా? φ1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ φ2 ఆఫ్ y ప్లస్ m2x. దీని ప్రకారం m1 యొక్క వాల్యూ -1, m2 యొక్క వాల్యూ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు
phi1 ఆఫ్ y మైనస్ ఎక్స్ ప్లస్ phi2 ఆఫ్ y ప్లస్ ఎక్స్. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి? కాస్ ఎక్స్ కాస్ 2y ఎట్లా రాసుకోవచ్చు? ఎట్లా రాసాం మనం? 1/2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై డి స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్. ఇప్పుడు దేనికి దానికి రాసుకుంటే 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై డి స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ ప్లస్ 1/2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై డి స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్. ఇక్కడ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. d1 స్క్వేర్ బదులు మైనస్ బి స్క్వేర్ అంటే d1 స్క్వేర్ అంటే -4. దాని ప్రకారం ఇప్పుడు డి స్క్వేర్ బదులు -1, d1 స్క్వేర్ బదులు -4 అనేది ఆ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై -1 మైనస్ ఆఫ్ -4 ప్లస్ 1/2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై -1 మైనస్ ఆఫ్ -4. దీని ప్రకారం 1/2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై -1 ప్లస్ 4 ప్లస్ 1/2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై -1 ప్లస్ 4. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై 3 ప్లస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y బై 3. ఇక్కడ ఏం చేస్తాను? ఈ ఈ యొక్క దీంట్లో ఇందులో కామన్ ఇస్తే 1/6 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y. దేర్ ఫర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇట్లా చేయాలి. అండ్ గైస్, ఏ ప్రాబ్లం అయినా చాప్టర్ 5లో ఏ ప్రాబ్లం అయినా ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఆర్ ఇట్లా ఇట్లా ఇచ్చినప్పుడు అంటే ఒక్కోసారి డైరెక్ట్గా ఇవ్వకుండా అసలు ఇట్లా ఇస్తాడు. అసలు కాస్ ఎక్స్ కాస్ 2 ఇచ్చినప్పుడు అసలు ఇచ్చిన ప్రాబ్లం అనేది సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పీవై ఈ యొక్క మోడల్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఫార్ములాస్ కూడా నేర్చుకోవచ్చు. ఒక్కోసారి పడింది ఇట్లా కాస్ ఎక్స్ కాస్ 2y ఎట్లయినా ఇచ్చినా కానీ ఇట్లా కాస్ అంటే ఇట్లా ఇచ్చిన కాస్ ఎక్స్ కాస్ 2y ఇచ్చినా కానీ దాన్ని ఫార్ములాలా కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క మోడల్లో తెచ్చుకొని సాల్వ్ చేయాలి. ఇట్లా సాల్వ్ చేయాలి.